హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటనుకుంటున్నారా? కొత్తగా పెళ్ళైన వాళ్ళు గూడా నేర్చేసేసుకుంటారు ఈ వంటయితే. చూడండి రెసిపీలోకెళ్ళిపోదాం. బాగా చిక్కుడుగాయలు ఒలుచుకొని, బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎండు చేపల చిక్కుడుగాయి, ఎండు చేపల పులుసు రెసిపీ నేమ్ అయితే బాగా అవి వాష్ చేసేసుకున్నాక బాగా అవి ఉడకబెట్టుకొని చిక్కుడుగాయలు ఇవి ఎండు చేప కూడా బాగా క్లీన్ చేసేసుకోవాలండి. బాగా శుభ్రంగా నీసు వాసన లేకుండా బాగా శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అవి కట్ చేసుకునే విధానం కూడా చూసేద్దాం. ఎలా కట్ చేసుకుందామో. ఇక్కడ టమోటా, ఎర్రగడ్డ అండ్ ఈ మామిడికాయ అవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో, ఇలా ఇలా చిన్న చిన్న పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలండి. అలాగా క్లీన్‌గా చేసేసుకోవాలి. మనమైతే నీసు వాసన లేకుండా. సో, అలా ఉంటాయన్నమాట ఎండు చేపలైతే. మనమైతే నీట్‌గా శుభ్రం చేసేసుకున్న తర్వాత సో, అలా మామిడికాయే టేస్ట్ అండి ఏదన్నా పులుసులో అయితే. సో, ఇక్కడైతే చింతపండు పులుసైతే పక్కన పెట్టుకోవాలి. సో, ఇక్కడ ఈ మ్యాంగోస్ కూడా పక్కన పెట్టుకోవాలి. చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ టమోటా, ఎర్రగడ్డ అయితే మగ్గుతూ ఉన్నాయి. మగ్గినప్పుడు నేను వీడియో తీసాను. చిన్న క్లిప్ అయితే మిస్ అయింది. సో, అవి చాలా మగ్గినాక మనమైతే పులుసైతే వేసేసుకున్నాం. ఇక్కడ నుంచి చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయ్యాయండి. ఇప్పుడు మామిడికాయ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. సో, ఆల్మోస్ట్ కూర అయితే రెడీ అయిపోయింది. అలా అప్పట్లో పాతకాలంలో అయితే ఇదే తినేవాళ్ళంట. జ్వరము, జలుబు అలా వచ్చినప్పుడు ఎండు చేప, చిక్కుడుకాయ పులుసేసుకొని తినేవాళ్ళంటండి. సో, ఇక్కడ మా అత్తమ్మ అయితే లాస్ట్‌లో చెప్తుంది. సో, లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనమైతే ఆవాలు అవన్నీ పౌడర్ చేసుకుంటాం గదా! చేపల కూరలో లాస్ట్ ఏసుకుంటాం గదా! అలాగే దీనిలో గూడా వేసేసుకోవాలి నీసు వాసన లేకుండా. ఎందుకంటే ఎండు చేప వేసుకున్నాం గదా! సో, ఇప్పుడైతే కూరైతే రెడీ అయిపోయింది. అన్నంలోకైతే వేసేసుకుంటుంది. సో, ఎలా ఉందో టేస్ట్ అయితే చెప్తుద్ది లాస్ట్‌లో వినండి. సో, చూసేద్దామండి. ఎలా ఉంటద్దో టేస్ట్ అయితే చూసేద్దాం. అప్పట్లో అయితే ఇదే తినేవాళ్ళంట. అప్పట్లో చేసుకొని పాతకాలంలో. రెసిపీ అయితే నేను గాదండి చేసింది. మా అత్తమ్మ అయితే చేసింది. ఆ రోజు నాకు ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వల్ల హెల్త్ బాలేదనేసి మా అత్తమ్మ అయితే చేసింది. సో, ఇక్కడైతే చెప్తుంది అప్పట్లో ఇదే తినేవాళ్ళు. అంత కమ్మంగా ఉంటది. ఎక్కడికన్నా పనులకెళ్ళినా గూడా ఎక్కువ ఇదే చేసుకొచ్చుకునేవాళ్ళు అని చెప్తా ఉంది. నాకైతే ఈ కూర అయితే చాలా ఇష్టము. ఎండు చేప, చిక్కుడుకాయ కాంబినేషన్ 2 బావుంటది అని చెప్తుంది. సో, ఈ కూరైతే చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. మీరు గూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి ఎలా ఉంటద్దో అనేసి. చాలా అంటే చాలా బావుంటుందండి. ఎండు చేప, చిక్కుడుగాయి, మామిడికాయ యేసుకుంటే కాంబినేషన్ 3 బావుంటాయండి. సో, రెసిపీ అయితే చూసారు గదా! మీరు గూడా ట్రై చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.